హలో హలో రే మామా, కొంచెం హెల్ప్ చేయరా? అరే రోజంత మనీ హెల్ప్ చేయరా? ఏం జరిగిందా? రే అది చెప్తే నువ్వు నాకు హెల్ప్ చేయవురా, దయచేసి హెల్ప్ చేయరా. 1 lakh రా, ప్లీజ్ రా. ఏం జరిగింది చెప్పండి, నువ్వు హెల్ప్ చేయవా? ఏం లేదు మామ, 2 నెలల క్రితం ఒక అమ్మాయి ఫోన్ చేసిందిరా. చాలా బాగా మాట్లాడింది, తన పేరు హనీ. కొత్త నాగేసింది. మామ భలే మాట్లాడుతుందిరా. డైలీ నైట్ టైమే నేను 90 కొట్టినప్పుడే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు తను 90లో ఉన్నప్పుడు ఫొటోస్ పంపిస్తుంది నాకు. ఓ పాట పెట్టింది నాకు, రా రమ్మని రా రా రమ్మని. పిలిచిందేమని పోయినారా కొంపకి? మామ ఇంట్రా, నేను కామెడీకి చెప్తేనే బాగుంటుందిరా, సీరియస్ చెప్తే నువ్వు వినవు. పరిస్థితి బాగలేదు నాకు ఇక్కడ. నా ప్రేమ గుట్టు అదే 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 నా ప్రేమ గుట్టు ఇప్పాలంటే ముందు వాళ్ళ నాకు బట్టలు ఇప్పేసినారా. చెప్తారా ఏంట్రా నువ్వు? నేను దీన్ని సీరియస్గా చెప్పలేను. అదే పోయిన తర్వాత మనం మామూలుగా జిమ్కి పోతాం కదా, మనంతా 6 ప్యాక్ కదా. ప్లీజ్ ఒకసారి 6 ప్యాక్ చూపిస్తారా అనింది. ఏదో అడిగింది కదా ఆంటీ అని చూపించినాను రా. వెనక నుంచి 4 క్లిక్ 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 అనే సౌండ్ వచ్చింది. ఏందోలే అనుకున్నా. తర్వాత ఎవరు వచ్చి తలుపు తట్టినారా. ఎవరు వచ్చినారే అన్నా. మా ఆయన నిందిరా. భయం వేసింది మామా. ఫ్రిడ్జ్ లో దాక్కుంటే కూలింగ్ చచ్చిపోతారేమని మంచం కింద దూరుకుంటా. ఇది పాత స్టైలు, కరెక్ట్ వాళ్ళు వచ్చి మంచం కింద పట్టుకుంటారని కొట్టినారా. మొగుడట్ట మళ్ళా రుచి కన్నొచ్చినాడు. ఇదంతా జరుగుతుంది, కత్తులు తీసినారా. అదే ఒరే, నేను సీరియస్గా చెప్పలేను రా. నీకు కామెడీ చెప్తే నీకు సీరియస్ ఉన్నట్లది. లేకుంటే 1 లక్ష రూపాయలు వేసి మమ్మ అయిపోతుంది. 1 lakh కూడా నా దగ్గర పంచాయతీ చేసినారు ఈడ. నేను ఇలా వాళ్ళే ఫోన్ పేలు చేసుకున్నారు. మనం వేసేది ఏది ఉండదు, అంత వాళ్ళు వేసుకుంటారు ఈడ. అంతేరా. దీన్ని హనీ ట్రాప్ అంటారా, కొత్త పేరు పెట్టినారు దీనికి. అంటే అవునా? హనీ ట్రాప్ రా, ఇది చాలా పెద్ద ఇది ఉంది. ఓకే ఓకే, అంతేరా జరిగింది. కానీ ఒక మనిషిని ప్రాణాలు కాపున్నారు దీంట్లో. మర్యాద పోతుంది అనుకుంటే ఫోటోలు అన్ని తీసినారా స్వామి. ఒక పెద్ద మనిషి వచ్చినాడు ఉన్నట్టుండి, పాపం పంచాయతీ చేసినాడు, 2 లక్షలకు సెటిల్ చేసినాడు. 2 lakhs అయితే నా ఫోటోలు ఏవి బయటికి రావంట. ఏంటి రావు రే, అవేమి సినిచ్చి ఆ ఫోటోలు ఇట్లాంటి ఫోటోలు అనుకుంటారా. అర్ధనగ్ర చిత్రాలు అవన్నీ. ఓరా స్వామి, ఇవన్నీ ప్లాన్ గా చేసినారా, నాకు తెలీదు. నేను అట్లాంటి వాడిని కాదురా స్వామి. అది మూడోరు ఫోన్ చేయొచ్చు. హలో, బాగా కాన్ఫిడెన్స్ లో పెట్టాడు. ఎవరినైనా నువ్వు? అవునా? ఎంతమంది? మనలాంటి వాళ్ళు 8 మంది ఉన్నారా? ట్రాప్లో అందరూ ఇరుక్కున్నారా? అమ్మయ్యా తండ్రి, నా నెంబర్ నీకెట్లా తెలుసున్నా? స్టేషన్లో ఆల్రెడీ నెంబర్లు ఉన్నాయా? ఇవి ఎట్లా పోయినాయి? వాళ్ళే పంపించినారా? అది ఎట్లా జరుగుతుంది మామా? ఒరే, ఒకరిని ఎవరు లైన్లో పెట్టుకుంటారు 1 లక్ష రూపాయల కోసం, నన్ను ఆపంటారు చెప్పు. నువ్వు ఉండరా, నీకు నేను 1 లక్ష రూపాయలు ఇవ్వనా? ఇదేంది మామ కొత్త టెస్టు? అమ్మయ్యా తండ్రి, ఏమన్నా పోలే. మామ ఇంటన్నావా? ఇదిరా జరిగిండేది. మొత్తం ముట్టారా స్వామి ఈడ. మొత్తం అమ్మాయిలతో అందరికి ఫోన్ చేపిస్తారట. బాగా 2 నెలలు మాట్లాడతారు. అంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు. అంటే నేను డబ్బున్న వాళ్ళు అదే గుర్తించినారా స్వామి. ఆ స్టైల్లో చెప్తున్నారు, అర్థమైంది నీకు. మనకు మంచి క్యాష్ బ్యాక్ కదా, బాగా గుర్తుపెట్టినారు. ఫోన్ పే గురించి అన్ని చెక్ చేసుకున్నారు. వీరికి బాగా సౌండ్ ఉంది అనుకున్నారు. ఓరా, సౌండ్ వచ్చేటట్టు కొట్టారండి. దుమ్ము లేపారా. ఈ అలి ఎక్కువ చెప్పేది ఇంట్లే. నువ్వు 1 లక్ష రూపాయలు ఇకపోయినా పర్లేదు, నా బాధ ఇంట్రా నువ్వు. పోలీసులు కంప్లైంట్ చేయాలనా? వాళ్ళు కూడా ఉన్నారా దీంట్లో? నీకు తెలుదురా ఇవన్నీ? నువ్వు మొత్తం డ్రామా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా వేరే వాళ్ళు చెప్తున్నారు. ఎవరు లేరు మా బాబా వాళ్ళు రచించే వాళ్ళు. కుట్రా, అన్ని శాఖలు ఉన్నాయిరా స్వామి దీంట్లోనూ.
అమ్మయ్యా తండ్రి, ఒరా ఫస్ట్ 1,00,000 ఏరా నైనా, 10 సెంట్లు స్థలం నీకు రాసిస్తారా? ఆ, అమ్మ పేరా? వద్దులేరా, అవన్నీ పేర్లు అంటే నా సంసారంతో ఇదైపోతుంది. ఆ ఫోటోలు బయటికి పోతే మర్యాద పొద్దురా స్వామి. అమ్మ, చేశారా నాయన? ఆ, ఆ. నీకు 3 నెలల నుంచి వేరే అమ్మ ఫోన్ చేస్తుందా? నా హనీ నీకు వచ్చిందా? ఓరా, హనీ అని చెప్పిందా? రే హనీ అని ఫోన్ ఎత్తినావంటే అన్ని నాకెత్తారా స్వామి. మామ, అన్ని నాకెత్తుందిరా. వెరీ డేంజరస్ ఫెలో. అమ్మాయి ఫోన్ ఆ వాయిస్ ని బట్టి కట్ చేయండి రా. వాయిస్ ని కట్ చేస్తే నీ లైఫ్ బాగుంటుంది. ఆంటీలరే వాళ్ళ టార్గెట్. ఆంటీ టార్గెట్ అంకుల్సే. యూత్ జోలికి పోరు. యూత్ ఏముంటుంది రా, ఏంది చిల్లర ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే మనం బాగా సబ్స్క్రైబ్ పెట్టాం కదా, మన క్యాష్ అంతా బాగా తప్పుగా నీకు నేను అట్లా కాలనీ మామ, మా వాళ్ళ చేయమమ్మా పొరానికి మొక్తా ఎయిరా ఫస్ట్. ఇటు నుంచి బయటపడతా నేను. నన్ను ఏ డిపార్ట్మెంట్ మన ఆదుకోదు. అమ్మ తండ్రి, చేసినావా? అమ్మయ్యా, ఈ డబ్బులు కట్టి ఫస్ట్ నేను బయటపడతా. నా ఫోటోలు గిటోలు బయట రాకుండా. ఒరా, డబ్బు పోయినా పర్వాలే, మానం మర్యాద కోసం ఈ డబ్బులు నేను ఒక్కనే కాదురా స్వామి, దాదాపు 2 కోట్ల వరకు వేసినారంట. కోట్లు అంటే వేసుకునేటివి కాదురా, ఎంటుకునేటివి. నువ్వు నీ కామెడీ అంతా కానిలే. ఫస్ట్ నుంచి బయటపడతా. ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పొద్దు. 50 లక్షల కట్టి బయటకు వస్తారా స్వామి? మర్యాద రా స్వామి, ప్రాణం కంటే మర్యాద ముఖ్యం. డబ్బులు లెక్కపోతే పోనీలేరా, పోనీలే. అవసరమైతే ఆ టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్ అని అమ్మేద్దాం, ఏమైతుంది? కానిలే, ఉంటా. అమ్మా, వీడు కాపాడినారా స్వామి. మాకే ఇంత స్ట్రగుల్ ఉంటే నేటి యూత్ ఎంత చెడిపోతుందో. బ్రో, ఎవ్వరు కానీ హనీ ట్రాప్ లో పడకండి. మోస్ట్ డేంజరస్ ట్రాక్ ఏదైనా ఉందంటే అది హనీ ట్రాప్. నమస్కారం నాయనా.